అమరావతిలో కోటాను కోట్ల రూపాయల ప్రాజెక్టులు, వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, ఆ భూములకి రాజధాని ప్రాంతం ఒక ఏటీఎం లాగా ఉన్న విషయం మీద తొలిపొలికి రాయవే రాధాకృష్ణ గారు? తొలిపొలికి రాయిరా? తొలిపొలికులు రావా? పెన్ను కదలదా? పెన్నులో ఇంకుండదా? మా విగన్ అని ఒక ప్రపోజల్ మాజీ ముఖ్యమంత్రి పెడితే మాత్రం పెళ్ళాలు చెల్లెళ్ళు అయిపోతారు, చెల్లెళ్ళు పెళ్ళాలు అయిపోతారు. పెళ్ళాలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు, చెల్లిగా ఆయనకి పిలిచి శ్రీమంతం చేసి పంపిస్తారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. కాదు సార్, మనం చేస్తేనేమో సంసారమా, ఎదుటివాడు చేస్తేనేమో వ్యభిచారమా? మనం చేస్తేనేమో రాజధాని ప్రాంతం సూపరా, ఎదుటివాడు చేస్తేనేమో రాజధాని ప్రాంతంలో దమ్ము లేదు, డబ్బులు లేవు, వాళ్ళు దోచుకుంటారా? మనం వెళ్ళి మోడీ దగ్గర కాళ్ళ మీద పడితేనేమో రాష్ట్ర ప్రజల సౌరభ్యం కోసమా? గత ప్రభుత్వంలో వెళ్తేనేమో నా కేసులు మూసేసేస్తున్నారండి, నా కేసులు వదిలేయండి అంటం కోసమా? ఎటు వెళ్తున్నాం జర్నలిజంలో మనం అంటున్నా నేను. మనం కాస్త జర్నలిస్టు అని పేరు పెట్టుకున్నందుకు, 4 రోజుకి ఒక అన్నం తింటున్నందుకు, అశుద్ధం కాదు కదా మనం తినేది, అన్నమే కదా, అన్నం తింటున్నందుకు ప్రజల అడ్జస్ట్మెంటు, ప్రజల అండర్స్టాండింగు, ప్రజల స్పిరిట్ తోటి మనం కాస్త అయినా పని చేయాలి కదా. ఎంత 75 సంవత్సరాల వయసు. ఈరోజు నిద్రపోతే రేపు ఎగుస్తామో లేదో తెలియదు రాధాకృష్ణ గారు. సమాజం అలా తయారైంది. గట్టిగా పైన 50 డిగ్రీలు బయట సెల్సియస్ డిగ్రీస్ కొట్టిందంటే ఉంటాం పోతామో తెలియదు. మనుషులుగా పుట్టినందుకు, మనుషులుగా బతుకుతున్నందుకు కాస్త అయినా సరే విఘ్నత ఉండాలి. అరే పలానోడు పోయాడురా రేపంటే అబ్బా ఎంతో కొంత పని చేశాడురా సమాజానికి అనిపించుకోవాలి. కానీ ఇదేమీ జర్నలిజం, ఇదేమీ ఆలోచన, ఇదేమీ బురద జల్లటం? ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనం, ప్రజల కోసమే బతుకుతున్నాం అనుకున్నటువంటి మనం కాస్తైనా వాస్తవాలు మాట్లాడకపోతే పర్లేదు. ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లేటప్పుడు అయినా సరే కాస్త ఆలోచించుకొని బురద జల్లండి. నేను రాజకీయాల్లో అందరు సచ్యుల్లే అని నేను అనటంలా. ఒక పాలసీగా ఆయన గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అపోజ్ చేసేటువంటి హక్కు ఎవ్రీ సిటిజన్ విల్ హ్యావ్ ఎ రైట్ టు అపోజ్, బట్ నాట్ ఇన్ దిస్ వే. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి భార్యలందరూ చెల్లెళ్ళు అయిపోతారా సార్? ఎన్ని లక్షల మంది వాళ్ళకి 40% ఓటింగ్ వేసినటువంటి ప్రజలు, నాయకులు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఒక మాట అన్నందుకు చెడుగుడు ఆడాం మేము గత 5 సంవత్సరాలు. వాళ్ళని మంత్రులైనా కూడా చెడుగుడు. అసెంబ్లీలో ఒక మహిళ గురించి ఏం మాట్లాడతారా మీరు? రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి గారి గురించి ఎట్లా మాట్లాడతారు? సిగ్గుందా మీకు అని చెడుగుడు ఆడుకున్నాం వాళ్ళని. మన ఛానల్లోనే కదా సార్ చెడుగుడు ఆడుకునింది. మరి మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే ఇళ్లలోకి సంబంధం లేని, రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని, రాజకీయాలతో సంబంధం లేని మహిళా మతల్లుల్ని, రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో కూర్చునేటటువంటి భార్యలు చెల్లెళ్ళని చేసేస్తే, చెల్లెళ్ళకి చేసి చెల్లెళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేస్తే, ఆ పెళ్లి చేసి మళ్ళీ శ్రీమంతం చేసేసే స్థాయికి మీ రాజకీయం, మీ యొక్క జర్నలిజం దిగజారింది అంటే ఇంతకంటే ఇంకా దుర్మార్గకరమైనటువంటి విషయం ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. మీడియా పనిచేయాలి. మీడియా బ్రోకరిజం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, బ్రోకరిజం అంటే తప్పుడు సంకేతాలు వద్దు. డబ్బులు తీసుకొని మీరు ఏ ఎజెండా ప్రమోట్ చేయమంటే ఆ ఎజెండాని ప్రమోట్ చేసేటువంటి బ్రోకరిజం ఉండకూడదు. ఆ బ్రోకరిజం ఉంటే ఇదిగో ఇట్లా తయారవుతాయి వ్యవస్థలు. మనం ముంచాలనుకున్న ప్రభుత్వాన్ని ముంచుతాం, పెంచాలనుకున్న ప్రభుత్వాన్ని తెంచుతాం, చేయాలనుకున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలే నష్టపోయేది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చిమ్మినటువంటి విషయం, మేము చిమ్మినటువంటి విషయం, ప్రభుత్వం మారింది. కానీ ఏం జరుగుతుంది? ప్రభుత్వం మారి ఏం జరుగుతుందో? ప్రజలకు మంచి జరుగుతుందా? ప్రభుత్వం మారి ఎవరి జేబులు నింపుతున్నాయి అంటే నారా లోకేష్ జేబులు నిండుతున్నాయి, చంద్రబాబు నాయుడు జేబులు నిండుతున్నాయి, పవన్ కళ్యాణ్ జేబులు నిండుతున్నాయి. నిరుపేదలు ఇంకా పేదలు అవుతున్నారు. 3 పూట్ల తినేవాడు 2 పూట్లకు వచ్చాడు, 2 పూట్ల నుంచి 1 పూటకు వచ్చాడు. ఈరోజు పండించిన పంటకి మద్దతు ధర లేక, ఉద్యోగాలు లేక, జీవన ప్రమాణాలు లేక, ఇంకా పెరిగిన జీతాలు తగ్గిపోయి, ఆరోగ్యశ్రీ అటకెక్కి, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు రాక, స్కాలర్షిప్లు రాక,
ఫీజు రియంబర్స్మెంట్ రాక రోడ్లెక్కి అన్నమో రామచంద్ర నడిచి ప్రతిరోజు ఇక్కడ చూసుకుంటే ధర్నా చౌక్లో కొన్ని వేల మంది డాక్టర్ల దగ్గర నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి క్లాస్ 2 ఎంప్లాయీస్ దగ్గర నుంచి మున్సిపల్ వర్కర్ల దగ్గర నుంచి హెల్త్ వర్కర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి రాని వర్గం ఏది, బాధపడని వర్గం ఏంది, ఇలాంటి ప్రభుత్వాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు 5.5 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మీరు మొయ్యాలి అనుకుంటే, ఇలాంటి ప్రభుత్వం ప్రజల నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని మొయ్యాలి అనుకునేటువంటి మీ ఆలోచన వల్ల ఏం లాభం జరుగుద్ది? కాబట్టి నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటి అంటే, ఇలాంటి తప్పుడు వార్తల వల్ల, ఇలాంటి దుర్మార్గ ప్రాతల వల్ల, ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నామో ఎందుకు రాస్తున్నామో తెలియని ఒక వివేకం లేని మాటల వల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే. నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. అల్టిమేట్గా ప్రజలు అనేవాళ్ళు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు తేల్చుకుంటారు. అమరావతికి మేమెవరూ వ్యతిరేకం కాదు. అలాగని మీరు కోట్ల రూపాయలు దోపిడీ చేసి అమరావతిని నాశనం చేస్తుంటే ఊరుకోవాలా? చెప్పండి సార్. అమరావతిని బతికించుకున్నాం మేము. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళానో నాకు తెలుసు. నా వ్యక్తిగతంగా నా డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అమరావతి కోసం పాదయాత్ర చేశాం, అమరావతి కోసం అరెస్ట్ అయ్యాం, అమరావతి కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినాం. అలాంటి అమరావతి ఈరోజు అన్యాయం అయిపోతుంటే, అమరావతి దోచుకుంటుంటే, అమరావతి ప్రజల్లో రైతుల్ని దోచుకుంటుంటే, రైతులందరూ మీ దగ్గర ఏం లేరు. నేను అక్కడ చూసా, ఎవరెవరైతే అమరావతి రైతులు ఉద్యమాలు చేశారో వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇండిపెండెంట్ రైతులు ఎవ్వరు లేరు. అమరావతిలో 74% రైతులు బిలో 2 ఏకర్స్ ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడొద్దా సార్? మేము కేవలం మీరు మోతపరి రైతులు మాత్రమే రైతులు అనుకుంటే ఎట్లా? 34,700 ఎకరాల్లో 4,000 6,000 ఎకరాలు 2 ఎకరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. మిగతా 28,000 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు. వాళ్ళ కోసం మేము ఫైట్ చేయొద్దా? వాళ్ళకి డెవలప్డ్ కాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వద్దా? వాళ్ళ భూమికి వాళ్ళు రేటు తెచ్చుకోవద్దా? తొలి పలుకులు వీటి మీద రాయండి. తొలి పలుకులు అంటున్నా నేను. తొలి పలుకులు వీటి మీద రాస్తే ప్రజలకు ఉపయోగం, ప్రభుత్వాలు భయపడతాయి. చూసావా, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ముళ్ళకర్ర పట్టుకొని పని చేపిస్తున్నారు. ఇదిగో మేము ఏదైనా తప్పు చేస్తే నీకెవడైనా డబ్బులు ఇవ్వకపోతే 25 కోట్లు 20 కోట్లు తెల్లారిపాటికి మంత్రి రాసలీలలో వేస్తాం. ఎవరైనా ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అక్రమ మద్యం, విచ్చలవిడిగా మైనింగ్ స్కానింగ్. ఎవరైనా డబ్బులు ఇస్తే ఆగిపోద్ది, డబ్బులు ఇవ్వకపోతే పడుతుంది. దాన్ని ఏమంటాం మనం? మరి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద రాసింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న దాకా మీరు కంటిన్యూ చేయాలి కదా. మధ్యలో ఎందుకు ఆగిపోతున్నారు అంటే ఇన్ బిట్వీన్ సెటిల్ అవుతుంది. మా మిత్రుడు వంశీ చేమకుర్తిలో సెటిల్ చేసుకున్నారు కదా, అట్లాగే సెటిల్ అయిపోద్ది. ఎందుకు తర్వాత కంటిన్యూ అవ్వలే? ఎవరు ఎంతకు సెటిల్ చేశారు, ఎవరికి డబ్బులు ఇచ్చారో అందరికీ తెలుసు అక్కడ చేమకుర్తిలో. కాబట్టి ఇలాంటి జర్నలిజం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ ఛానల్లో వచ్చింది నిజంగా మేము మాట్లాడాం, మేము వాస్తవాలు మాట్లాడాం. ఈరోజు ఎందుకు వెళ్ళటం లేదు? వాస్తవాలు వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు ఏబిఎన్ ఎందుకు పిలవటంలా, TV5 ఎందుకు వెళ్ళటంలా? వాస్తవాలు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎజెండా మోసేటువంటి వాళ్ళు. మీ ఎజెండా మేము మోయలేమయ్యా, సంస్కారం, మా పని మాది, మీ పని మీది అని చెప్పేసి వచ్చాం. సో కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. గుర్తు చేయటం. Please subscribe dot news.